ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డ్రీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, అందరూ కలిసి అందులో ఆ ఇంట్లో సంతోషంగా ఉండడం, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. ఐఎమ్ లైక్ అ స్టేజ్ ఆఫ్ లైఫ్, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్తో ఉంటాయి. సో ఐ హోప్ యూ విల్ కమ్ అండ్ షేర్ దోస్ ఎమోషన్స్ విత్ అస్. అండ్ ఆన్ 4th of July నేను చెప్పినట్టు మీకు ఆ డాడీని వెళ్ళి హగ్ చేసే మూడ్ వస్తుందనుకుంటున్నాను. ఆ ఎమోషన్ మీరు నేను నిజం చెప్తున్నానా లేదా అనేది థియేటర్కి వచ్చి చూసి చెప్పండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఐ థింక్ సమ్టైమ్స్ వీ జస్ట్ ఆల్ వాంట్ టు గివ్ ఈచ్ అదర్ అ వార్మ్ హగ్. ద హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ అ వెరీ డార్క్ టైమ్. ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఏం జరగబోతుందో ఎవరికి తెలియదు. ప్రతిరోజు ఒక బాంబు పేలుతుంది న్యూస్లో కానీ ఇక్కడ కానీ. సో లెట్స్ ఎంజాయ్ అవర్ లవ్డ్ వన్స్, స్మైల్ లాట్స్, బీ పాజిటివ్, డోంట్ గివ్ అప్ అండ్ నో దట్ ఎంత కష్టం ఉన్నా దెర్ ఈస్ హోప్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫ్యూచర్. అది మాత్రం ఇప్పుడు మర్చిపోకండి. ఐఎమ్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. నేను ఎప్పుడు మీ ముందు వచ్చినా ఐఎమ్ ఆల్వేస్ in the same level of happiness and confidence. That's because I have the love of so many people I respect and they love me back, and that makes me feel alive and young again. అందుకే నేను చూడ్డానికి కానీ మాట్లాడుతుంటే ఇలాగే ఉండిపోయానేమో. ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ అండ్ హోప్ ఐ గెట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. 3 BHK July 4th. I can't wait to share this with you. Oh, and చంద్రబోస్ గారికి ఒక స్పెషల్ థ్యాంక్స్ అండి. సారీ, బోస్ గారు ఈ సినిమాలో అద్భుతమైన ఒక పాట రాశారండి. I can't wait for you to hear that song. Yeah, so thank you so much. 3 BHK July 4th, and I want you to bless all of my family, and we can't wait to see you in the theater. Thank you. And the final ఒక లైన్ ఫ్రమ్ యూ సాంగ్ వాళ్ళు ఇంకా వినలేదు కదా పాట. లేదు, మీ నోటితో వింటారు, మీరు పాడితే వింటారు. ప్లీజ్. ఇస్ ఇట్ ఓకే? అందరు నుంచోపెట్టి నేను పాడొచ్చా? పర్లేదా? యా, దే ఆల్ ఆర్ వెయిటింగ్. ఇప్పుడు ఓకే అంటారు, తర్వాత తిడతారు నన్ను. ఈ పాట మీరు ఇంకా వినలేదు, సో ఫస్ట్ టైం వినబోతున్నారు. ఐ ట్రై మై బెస్ట్ టు సింగ్ ఇట్ కరెక్ట్లీ, ఎందుకంటే సినిమాలో కూడా ఈ పాట నేనే పాడాను. సో ఎలాగో మీరు ఇవాళ నైట్ హెడ్ ఫోన్ వేసుకొని దాన్ని వినొచ్చు విత్ అమృత్ రామ్నాథ్స్ బ్యూటిఫుల్ బ్యాకింగ్. ఇక్కడ నేను ఒక లైవ్ అకపెలా వర్షన్ ట్రై చేస్తాను. గాడ్ అండ్ అమృత్ బ్లెస్ మీ. ఓకే. ఏముంది ఈ శూన్యంలో, ఈ మౌనంలో, ఏమున్నది ఇంకేమున్నది ఈ గాథల్లో, ఈ అగాధంలో, ఏమి లేదనే ప్రపంచంలో, ఎందమారులా ప్రరాహంలో, కల నాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేదదాగిన దాన్ని కలవాలే. పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి. చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే, ఎంత ప్రేమతో రాశారు. అండ్ ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు, మీకే తెలుసు. ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్, ఇమాజినేషన్ ఉంటుంది. సో బోస్ గారు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఆస్కర్ విన్నర్ బోస్ గారు, ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్.